బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నుంచి నాగబాబు పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జనసేన నాగబాబు పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేశారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు అనౌన్స్ చేసే నేపథ్యంలో పత్రాలు సిద్ధం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే సమాచారం నాగబాబుకి ఇచ్చారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 5 స్థానాల్లో ఒక అభ్యర్థి పేరు ఖరారైపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆయన ఎమ్మెల్సీ, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన ఆయన పొలిటికల్ సెక్రటరీగా ఉన్న హరిప్రసాద్ కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఇప్పటికే నాగబాబు పేరును ఖరారు చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. నాగబాబుని నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబుని ఎమ్మెల్సీగా ఇస్తారు, అభ్యర్థిగా ఇస్తారు అని చెప్పి కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్నైతే కొన్ని పరిణామాలు సంభవించాయి. మొన్న అసెంబ్లీ సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు జరిగిన ఈ భేటీలో ఒకవేళ నాగబాబుని ఎమ్మెల్సీ రాజ్యసభకు పంపిద్దాము అనే ఒక ఆలోచన కూడా వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరు కూడా కేబినెట్లో ఉండటం మంచిది కాదు అని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది అని కూడా భావించారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు, జనసేన పార్టీ కోరిక మేరకు కూడా నాగబాబుని కేబినెట్లోకి తీసుకుంటాము అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో సోషల్ మీడియాలో కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అని చెప్పి జనసేన గమనించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని రాజ్యసభకు పంపాలి అని కూడా భావించారు. నిన్నటి వరకు అయితే జరిగిన డెవలప్మెంట్స్ అది. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే స్థానాన్ని ఖాళీ చేశారో ఆ స్థానంలో నాగబాబు వెళ్లే విధంగా కూడా చూడాలి అని భావించినప్పటికీ కూడా ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి, బీజేపీకి నేషనల్ వైడ్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్థానాన్ని బీజేపీకి వదలాలి అని చెప్పి కూడా వాళ్ళు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ నాగబాబు పేరును ఖరారు చేశారని కూడా మనకు సమాచారం అందింది. కొద్దిసేపటి క్రితమే నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్టు ఆ పార్టీ ఆయన పొలిటికల్ సెక్రటరీ ఎవరైతే హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం అధికారికంగా జనసేన గ్రూపులో పోస్ట్ చేశారు. ఆయన నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి అని కూడా సూచించారు. ఇప్పుడు నాగబాబు 5 ఎమ్మెల్సీల్లో నాగబాబు ఒక ఎమ్మెల్సీగా వస్తున్న సమయంలో అదే ఈ 5లో మిగతా 4లో ఏదైతే కాపు కోటాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళ పేరు తెలుగుదేశం పార్టీ ఈ ప్రస్తుతానికి ఆ పేరు డ్రాప్ చేసే అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా ఒకవేళ నాగబాబు రాజ్యసభకు వెళ్తే ఈ 5 ఎమ్మెల్సీల్లో ఒకటి తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాకి ఇస్తారు అని చెప్పి కూడా భావించారు. ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎల్లుండి సాయంత్రం కేబినెట్ కూడా ఉంది. కేబినెట్ అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడిన అనంతరం ఒక నిర్ణయం ప్రకటిస్తారని చెప్తున్నారు. బట్ ఈ లోపే తెలుగుదేశం పార్టీ ఏవైనా 4 అభ్యర్థులను ప్రకటిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. బీజేపీ కూడా ఒక స్థానాన్ని 4 అడిగినప్పటికీ ఒకటి నాగబాబు పేరు ఖరారు కావడంతో ఈ ఉన్న 4 స్థానాల్లో ఒకటి బీజేపీ అడిగినప్పటికీ కూడా బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ముందుగానే స్పష్టం తెలిసింది. ఎందుకంటే కొద్ది రోజుల్లో విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడబోతుంది. అది బీజేపీ తీసుకోవడంతో అందువలన ఈ 4లో కూడా తెలుగుదేశం పార్టీయే పోటీ చేయాలి అని భావించారు. అంతకుముందు కృష్ణయ్య కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనట్టు చూపించినప్పటికీ కూడా అది బీజేపీ కోటాలో వెళ్ళిపోయింది. అందువలన తెలంగాణలో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యా అప్పుడు కృష్ణయ్య పేరును తెలంగాణ నుంచి బీజేపీ తీసుకొని
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయించి ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఖాళీ చేసిన స్థానాన్ని మళ్ళా ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి స్థానాన్ని కూడా బీజేపీ తమకు కావాలని చెప్పి పట్టుబడుతుండటంతోనే ఆ స్థానం మళ్ళీ తిరిగి నాగబాబుకి ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఈరోజు ఉదయం మాట్లాడుకున్న అనంతరం నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆయన మంచి రోజు చూసుకొని నామినేషన్లు అంటే 10వ తేదీలోపు నామినేషన్లు వేయాల్సి ఉండటంతో మంచి రోజు చూసుకొని ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అనంతరమే పవన్ కళ్యాణ్ తన సోదరుడైన నాగబాబు పేరుని ఆయన అధికారికంగా ప్రకటించారు. హరిప్రసాద్ కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు ప్రకటన కూడా జారీ చేశారు. త్వరలోనే ఆయన ఏ రోజైతే మంచిదో ఆ రోజు చూసుకొని ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతుంది. మిగతా కూటమి అభ్యర్థులు ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 పేర్లు ఖరారైన తర్వాత 5 ఒకే రోజు నామినేషన్ వేసే విధంగా కూడా కూటమి అభ్యర్థులందరూ ఒకే రోజు నామినేషన్ వేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ఏమిటి అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటీవల నిన్న మొన్న చాలామంది వీళ్ళు కలిశారు. వీళ్ళంతా కలిసిన సమయంలో ఆ తర్వాత మంత్రులు కూడా కలిసి కొంతమంది పేర్లకు సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చర్చించిన సమయంలో ఇంకా చాలా టైం ఉంది కదా, నేను ఢిల్లీ నుంచి వెళ్ళొచ్చాక మనం చూద్దాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు అని కూడా చెప్తున్నారు. బట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ తెలుగుదేశం కూడా గత రాత్రి నిన్న విజయోత్సవ సభ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గుమ్మడి గుంటూరు కృష్ణ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 అభ్యర్థులు పేరాబత్తున రాజశేఖరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందన సభ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. అది తర్వాత కూడా కొంతమంది నేతలు తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి కానీ ఈరోజు ఉదయం కానీ ఏదైనా డిసైడ్ చేస్తే మళ్ళీ ఈరోజు సాయంత్రంలో ప్రకటించే అవకాశం ఉంది. లేని పక్షంలో 8వ తేదీ రాత్రి మాత్రమే ఇక అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తేదీ నామినేషన్లకు తుదిగడుగు కావడంతో ఆ రోజులోపు అభ్యర్థులను ఫైనలైజ్ చేయాల్సి ఉండటంతో ఒకవేళ ఈ రోజు కాని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో 8వ తేదీ నైట్ వీళ్ళ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతుంది. విజయ్